హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈరోజు సండే అండి. సండే స్పెషల్ మా ఇంట్లో మటన్ కర్రీ. మీ ఇంట్లో ఏం కర్రీయో చెప్పండి, కమెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కమెంట్ చేయండి. అయితే ఇక్కడ నేను 1 కేజీ మటన్ తీసుకున్నా అండి. మటన్ని మంచిగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దానికి ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, 3-4 పచ్చిమిర్చి అన్నీ గ్యాస్ ఆన్ చేసుకొని మటన్కి తగినంత ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆయిల్లోనే పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న మటన్ని అందులో వేయాలి. వేసి ఒక 15 మినిట్స్ ఉంచాలండి. 15 నిమిషాల తర్వాత ఒక 2 చిన్న సైజు టమాటోస్ తీసుకున్నా. కొంతమంది టమాటోస్ మటన్లో వేయడానికి ఇష్టపడరు, అది మీ ఇష్టం అండి. నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత టమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సెట్ అయినవో లేదో చూసుకోవాలి. అంతే అండి. నేను కొంచెం ఉప్పు, కారాలు వేసుకున్నా, సెట్ చేసుకున్నా. మీరు వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం ధనియాల పొడి వేసి ఒక 6 విజిల్స్ పెట్టినా అండి. మటన్ సూపర్గా ఉడికింది. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అంతే అండి. ఆయిల్ మాత్రం చూసి పోసుకోండి, ఎందుకంటే మటన్లో బాగానే ఉంటుంది.